నమస్తే, నేను ఇందు. లిక్కర్ స్కామ్, మహిళపై కుట్ర అండ్ కిడ్నాప్ కేసులో ఇరుక్కుపోయిన జగన్కి సంబంధించిన ముగ్గురు మనుషులు విజయవాడ జిల్లా జైల్లోని ఒకే బ్యారెక్లో ఉన్నారు. మరి శత్రువులందరూ మిత్రులు కాబోతున్నారంటారా? మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి చూస్తున్నాం, లిక్కర్ స్కామ్ కానివ్వండి, ఒక మహిళలపై కుట్ర కేసు కానివ్వండి అండ్ కిడ్నాప్ కేసుకి సంబంధించి ముగ్గురు అయితే అరెస్ట్ అయ్యారు రీసెంట్గా. సో ఈ ముగ్గురు కూడా విజయవాడ జిల్లా జైల్లోని ఒకటే బ్యారెక్లో ఉన్నారు. సో ఏమంటారు సార్, మరి వీళ్ళందరూ మళ్ళీ మిత్రులు కాబోతున్నారంటారా? అంటే దొంగలంతా ఒకే డెన్లో ఉన్నట్టుగా నిందితులంతా ఒకే బ్యారెక్లో చేరారా? అంటే బెజవాడ జైలు ఇప్పుడు ఏంటి, అక్కడ ఏదో 3 బ్యారెక్లు ఉంటాయి. ఆ చిన్న జైల్లో 3 బ్యారెక్ల్లో ఒకటో బ్యారెక్, రెండో బ్యారెక్లోనేమో ప్రముఖులకు కేటాయిస్తారు. ఆ 3వ బ్యారెక్లో 11 గదులు ఉంటాయి, అవి వేరే వాళ్ళకి కేటాయిస్తారు. ఇప్పుడు వీళ్ళని ఒకటో బ్యారెక్లో 3 సెల్స్లో పెట్టారు. ముగ్గురు మరాఠీలు, ఒకే జైలు, ఒకే బ్యారక్. ఎవరా ముగ్గురు మరాఠీలు? ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్య మాఫియా డాన్, లిక్కర్ మాఫియా, అట్లాగే పిఎస్ఆర్ రాజనాయుడు. ఆయన ఏంటి, సీనియర్ ఐపీఎస్ డీజీ కావాల్సినాడు, ఇవాళ మరి జైల్లో పడ్డాడు. కాదంబరి జత్వాని కేసులో మహిళ కిడ్నాప్. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎవరైతే సెల్యూట్ కొట్టించుకోవాల్సిన పోలీస్ ఆఫీసరే బేడీలు వేయించుకోవాల్సి వచ్చింది నార్మల్గా. అంటే కనీసం పిటి ఏది, అసలు సానుభూతి కూడా ఇవాళ చెప్పలేని పరిస్థితి అనమాట. ఇప్పుడు ఆ 3వ మరాఠీ మూడోవాడు వల్లభనేని వంశీ అనమాట. అదేంటి, అతను కిడ్నాప్ కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్. ఇప్పుడు ఆ రోజు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు, ఆ కేసు పెట్టినాడు ఆ దళిత యువకుడు. అతని కిడ్నాప్ కేసులో ఇవాళ మరి ఒక నెల 15 రోజులుగా వల్లభనేని వంశీ జైల్లో. అంటే ఇవాళ ముగ్గురు సారూప్యం, ముగ్గురి మధ్య అనమాట. ఒక ఆయనేమో పోలీస్ అధికారి, ఒక ఆయనేమో రాజకీయ నాయకుడు, ఒక అతనేమో బ్రోకర్. అంటే ఇప్పుడు ఏ విధంగా ఈ 3 రకాల నేరాలు, ఏ రకంగా ఈ ముగ్గురు 3 రంగాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ని దోచేశారు, హింసా వేధింపులకి కారణమయ్యారు. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల పైన, అంటే ఒకడేమో రాజకీయ నాయకుడు, ఎవరతను వల్లభనేని వంశీ, ఇంకొకడేమో అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంకొకడు దళారి. వీళ్ళందరికీ డబ్బులు అటు ఇటు మార్చేవాడు, బంగారం ఇచ్చేవాడు, లేదా రకరకాల రూపాల్లో మనీ లాండరింగ్ చేసేవాడు. వీళ్ళ ముగ్గురు ఒకే గూటి పక్షులు, వీళ్ళ ముగ్గురు జగన్ అనుచరులే. అంటే జగన్మోహన్ రెడ్డి చెబుతాడు, వీళ్ళు చేస్తారనమాట. అంటే శాసనం ఆయనే. ఇప్పుడు పలానాళ్ళని లోపలై, పలానాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకురా, వీళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళని జైల్లో పెట్టు, ఈ ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చేవాడు? పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంటెలిజెన్స్ చీఫ్గా. అతను స్వామి భక్త పరాయణ, లేకపోతే జగన్ భక్త ఐపీఎస్. ఇవాళ అతనేంటి, ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తానని ఆ రోజు నువ్వు ప్రతిజ్ఞ చేసావు, ఓత్ తీసుకున్నావు, నీకంటూ కొన్ని మాన్యువల్స్ ఉన్నాయి, ముసోరీలో ట్రైనింగ్ పొందావు. ఆ 3 అక్షరాలు సిగ్గుపడుతున్నాయి. సరే, ఇంకొకటి ఉంది, ఒక ఆరోపణ. పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అయితే కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది విచారణలో. మొన్నైతే ఆయన విచారణలో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆయన మాట్లాడారని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. కాకపోతే ఆయన 90% అసలు విచారణకి సహకరించలేదు, ఒక 10% మాత్రమే సహకరించారు. మిగతా వాటికి ఇలా అంటూ జస్ట్ స్కిప్ చేస్తూ వచ్చారని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది. అసలు ఏమంటారు, విచారణలో ఏం జరిగింది? అంటే అసలు విచారణ అధికారిని తన ఫ్రెండ్ అన్నట్టుగా, తను నిందితుడిగా కాకుండా తన ఒక అధికారిగా అతన్ని పేరు పెట్టి సంబోధించడం, ప్రవీణ్ అనడం. ఇప్పుడు నువ్వు నిందితుడిగా అతని ముందున్నావు, అతనేంటి దర్యాప్తు అధికారి, మినిమం రెస్పెక్ట్ ఉండాలి. ఆయన నువ్వు పేరు పెట్టి పిలవటం ఏంటి? అతను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, తెలిస్తే తెలుసు అని చెప్పు, లేకపోతే తెలియదని చెప్పు. రైట్ టు సైలెన్స్ అని కొత్తది తీసుకొచ్చావు కదా. ఇప్పుడు మనకు తెలిసి రైట్ టు స్పీచ్, మనకు వాక్ స్వాతంత్రం ఇచ్చాడు అంబేద్కర్. ఈయనేంటి మరి రాజ్యాంగం అంతా మధించి మన పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చెప్పాడు? రైట్ ఆఫ్ సైలెన్స్ తీశాడు.
మౌనంగా ఉండే హక్కు కూడా నీకు ఉందని ఇవాళ నిందితులందరికీ ఎలా మౌనంగా ఉండాలో కూడా చెప్పాడు. అదొక తర్ఫీదు కేంద్రం పెట్టాడు. వీళ్ళందరికీ అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు ఎలా పరారవ్వాలి, ఎలా అజ్ఞాతంలో ఉండాలి, ఒకవేళ దొరికితే ఎలా సమాధానాలు తెలియదు, మరిచిపోయా, గుర్తులేదు అంటే రైట్ ఆఫ్ సైలెన్స్ తీసుకొచ్చినాడు. ఇవాళ ఎవరు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన మహానుభావ మహానుభావ అనడం పదే పదే. ఇప్పుడు నీ ఫోన్ ఇచ్చావు, నీ ట్యాబ్ అడిగాడు, యాపిల్ ట్యాబ్ ఏదనంటే అసలు నేను వాడలేదంటాడు. వాడకపోతే ట్యాబ్ ఎందుకు అడుగుతాడు ఆయన? నీ ల్యాప్టాప్ ఏదంటాడు, నేను అసలు ల్యాప్టాపే వాడలేదంటాడు. అంటే ల్యాప్టాప్ ట్యాబ్ వాడనాడు ఇంటెలిజెన్స్ చీఫా? ఇంటెలిజెన్స్ చీఫ్గా మొత్తం ఫోన్తోనే తిప్పేసాడు. బండారాలు బయటపడితే అనే దాంతో ఆయన స్కిప్ చేసడం క్లియర్గా తెలుస్తుంది సార్. మరి ఇంకా చూడొచ్చు కొన్ని ఆధారాలు, అంటే డీసీపీ విశాల్ గున్ని గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మరియు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కాల్ షీట్ ప్రకారంగా అయితే విచారణ జరిగిందని కూడా చెప్తున్నారు నార్మల్గా. అంటే ఎవరైనా సరే ఇవాళ చెప్పవు, రేపు చెప్పవు, ఎల్లుండి చెప్పకుండా ఎలా ఉంటావు? ఇప్పుడు అతను కస్టడీకి అడిగారు, పిఎస్ఆర్ ఆంజనేయులు వారం రోజులు కస్టడీకి అడిగారు. అతను విచారణలో సహకరించట్లేదు కాబట్టి కస్టడీలో నోరు తెరవక తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఇస్తారు, ఒక 25 ప్రశ్నలు ఇస్తారు, ప్రతిదీ రికార్డింగ్ జరుగుద్ది. కాబట్టి నువ్వు అతను వెళ్ళొచ్చు రేపు పొద్దున కోర్టుకి, నాకు న్యాయవాది సమక్షంలో విచారణ కోరవచ్చు. కానీ ఒకటి, ఈయనేదో డీజీ ర్యాంక్ అని, ఈయనేదో సీనియర్ ఐపీఎస్ అని ఉపేక్షిస్తే మాత్రం వాళ్ళు చరిత్రలో కలిసిపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినా ఇవాళ గోరంట్ల మాధవ్, అది ఇంకో ఎపిసోడ్. అతను చుక్కలు చూపిస్తున్నాడు. ఏది ఈ పోలీస్ ఆఫీసర్లు వీళ్ళంతా, అతను డిఎస్పీ స్థాయి. అంటే మీరు పోలీసులుగా ఉంటూ ఎలా రాజకీయ నాయకుల పంచన చేరి వాళ్ళ ప్రాపకం కోసం మీ తలకి తాకట్టు పెట్టారో ఇదొక ఉన్మాదంగా చూడాలి. ఏది మీరు చెప్పిన ఈ ముగ్గురు మరాఠీలు ముగ్గురు ఉన్మాదులే. ఒకటేంటి ధనోన్మాది, ఎవరు డబ్బు కసిరెడ్డి రాజు, రోజుకు 2 కోట్లు నెలకు 60 కోట్లు, అసలు అతను మొత్తం అసలు దగ్గర 3000 కోట్లు వసూళ్లు చేశాడు సార్. మరి ఈ ముగ్గురిది పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా విడుదల రజనీ గారి పేరు కూడా బయటకు వస్తుంది. సో మీరు ముగ్గురు అయితే అరెస్ట్ అయ్యారు, మరి విడుదల రజనీ గారు కూడా నెక్స్ట్ ట్రాక్ లో ఉన్నారని చెప్తారంటారా? అంటే ఇప్పుడు అంటే ఇవాళ వాళ్ళ మధ్య ఒక రేసు నడుస్తోంది అన్నది అదే. ఏది ఎవరు ముందు అరెస్ట్ అవుదాం అన్నట్టుగా, ఏ మంత్రి ముందు అరెస్ట్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు అప్పట్లో ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళ మధ్య ఒక రేసు, ఎవరు ముందు అరెస్ట్ అనే దాంట్లో మనం చూసాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, లేకపోతే ఆ ఫోక్స్ కేసులో సుధాకర్ అరెస్ట్. మంచి మంచి కాంపిటీషన్ కి సంబంధించిన విషయంలో నువ్వానైనట్టు అన్నట్టు ఉంటాం, కానీ అరెస్ట్ కి సంబంధించిన విషయంలో నువ్వానైనా అన్నట్టు ఉంది ఇక్కడ చూస్తే. అంటే పిల్లలు చదువులో మార్కుల్లో పోటీ పడ్డట్టుగా, లేకపోతే ఈ పాలకులు అభివృద్ధి చేయడంలో పోటీ పడినట్లుగా వీళ్ళేంటి నేరాలు చేసి అందులో పోటీ పడ్డారు, నేరాల్లో ఇప్పుడు జైళ్ళకి వెళ్ళడంలో పోటీ పడుతున్నారా? అంటే ఇప్పుడు ఏ మంత్రి ముందు వెళ్తాడు జైలుకి? కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు వెళ్తాడా, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ముందు వెళ్తాడా, లేకపోతే మీరు అన్నట్టుగా విడుదల రజని ముందు వెళ్తుందా? ఇప్పుడు ఐపీఎస్లు, ఏ ఐపీఎస్ ముందు అరెస్ట్ అవుతాడు? నేనే నంబర్ 1 అన్నాడు పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ రేపు జాషువా అరెస్ట్ అంటున్నారు. ఏది మరి జాషువా ముందు అరెస్ట్ అవుతాడా? అతనికన్నా ముందు సునీల్ కుమార్ అరెస్ట్ అవుతాడా? మీరు అన్నట్టుగా రజనీ కేసులో ఆమె A1 అయితే ఇవాళ జాషువా కూడా A2 A3గా ఉన్నారు. గోపిని అరెస్ట్ చేశారు. అప్పుడు ఆ స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి ఆ 2,20,00,000 వసూలు చేసిన దాంట్లో A3గా ఉన్న గోపి అరెస్ట్ అయినప్పుడు A2గా ఉన్న జాషువా కూడా అరెస్ట్ కాదు. రిమాండ్ కూడా విధించారు, 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. జాషువా బెయిల్కి వెళ్ళాడు. జాషువా బెయిల్కి వెళ్తే కోర్టు తిరస్కరించింది. ఏది కోర్టులు చాలా సీరియస్గా ఉన్నాయి. అవినీతికి పాల్పడి నేను ముందస్తు బెయిల్ అడుగుతా, లేకపోతే బెయిల్ అడుగుతా అంటే అది అవినీతికి పాల్పడ్డావని ఆరోపణలు ఉన్నాయి. యూ హ్యావ్ టు ఫేస్. నువ్వు వెళ్ళు, ఇన్వెస్టిగేషన్కి సహకరించు. మిథున్ రెడ్డికి అదే చెప్పింది సుప్రీంకోర్టు, ఇవాళ జాషువాకి అదే చెప్పింది. ఇప్పుడు A3 గోపి అరెస్ట్ అయినప్పుడు A2 జాషువా అరెస్ట్ తప్పదా? A1 మీరన్న రజనీ అరెస్ట్ తప్పదా? ఇప్పుడు ధనోన్మాదులు ఇవాళ జైలు పాలయ్యారు. వీళ్ళేంటి, ఇది కామోన్మాది.
ఎవరు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు. అవును. ఇతను కామోన్మాదిగా మనం చూసాం, అనేక మంది మహిళల్ని వేధించటం, ఆయన హింసించటం. గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు కూడా అంటే మహిళలపై అంటే వేరే రకంగా మిస్బిహేవ్ చేసే విధంగా కూడా, లేకపోతే అదే కదా వంశీకి ఇతనికి మధ్య అప్పట్లో గొడవ. ఆయన టేబుల్ పైన కూడా ఆయన అంటే అంటే డ్రింకింగ్ చేస్తూ ఇలాంటివి కూడా, అంటే ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకుంటూ కూడా ఆయన అట్లా, అంటే ఆయన రాజ్యాంగంలో ఆయన అలా పరిపాలించుకున్నాడన్న కూడా టాక్ అయితే వినిపిస్తుంది సార్. అంటే ఒక పొగరుతో వ్యవహరించిన పరిస్థితి. ఒక మదం ఎక్కినటువంటి ఒక రోగ్ ఎలిఫెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేశారు వీళ్ళంతా కూడా. అధికారం అండ చూసుకుని కళ్ళు నెత్తికెక్కి నాశనం చేశారనమాట. ఇప్పుడు మనం చూసాం ఇవాళ ఇతను విజయవాడలో వీళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది అప్పట్లో. తెలుగుదేశంలో ఉన్నాడు వల్లభనేని వంశీ, ఇతను సిటీ కమిషనర్గా ఉన్నాడు. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. ఇతను కేసు పెట్టాడు పిఎస్ఆర్ మీద. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరో ఒక ఫిమేల్ డాక్టర్ని వేధించటం, వాట్సాప్లో అసభ్య సందేశాలు పంపటం, అవన్నీ బయట పెట్టాడు. ఇప్పుడు ఆ కేసులోనే అతను బదిలీ అయ్యాడు. అప్పుడేమో ఒక ఫిమేల్ డాక్టర్, ఇప్పుడు ఈ సినిమా యాక్టర్. ఫిమేల్ డాక్టర్లో ఎటో కొట్ట బదిలీతో సరిపోయింది. ఇప్పుడు ఈ సినిమా యాక్టర్ దెబ్బకి జైలు పాలకాక తప్పలేదు. కాదంబరి జత్వాని అంటే ఇతను కామోన్మాది అన్నది అందుకే. వాడేమో ధనోన్మాది, వీడు రాజకీయమన్మాది. ఎవరు? వీళ్ళంతా పొలిటికల్ సైకోస్. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఈ ఉన్మాదుల్ని ఎలా ఆయా రంగాల్లో నీకు ప్రోత్సహించాడో, ఒక ఉన్మాద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చారు. ఒక చక్కటి ఉద్యానవనం లాంటి రాష్ట్రం ఒక ఉన్మాద వనం అయిపోయింది. సో వైసీపీలో చూసుకుంటే అందరూ 1 by 1 లైన్ గానే ఉన్నట్టు తెలుస్తున్నారు, అరెస్ట్ కి అందరూ రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని మీద ఫోకస్ చేయాలా, లేకపోతే ప్రభుత్వం, మన ఏపీ ప్రభుత్వం అయితే మంచి అమరావతి పునర్నిర్మాణ పనులు అయితే ప్రారంభం చేస్తుంది, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలా కూడా అర్థం కాని పరిస్థితి తప్పదు. ఎందుకంటే అదేదో పాత సినిమాలో ఏదో పాట ఉంటుంది, ఎన్టీ రామారావు ఆ పెద్ద ఆయన, నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు అన్నట్లుందంట, నీ పాలిట యముణ్ణి నేను అంటాడు. అట్లాగే ఇవాళ కూటమి ప్రభుత్వం వీళ్ళ భరతం పడుతోందా, వీళ్ళ పాలిట యముడిగా ఇవాళ కూటమి ప్రభుత్వం మారిందా? ఓకే సార్, నమస్తే సార్.